నిన్న అంటే 13/9/2024 at 11:50 hours నైట్ డాక్టర్ కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ, ఈవిడ ముంబైలో డాక్టరు, తర్వాత హీరోయిన్. ఈవిడ నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈవిడికి కుక్కల విద్యాసాగర్ అనే అతనితో పరిచయం ఉన్నట్టు, ఆయన ఈమెని హెరాస్ చేసినట్టు, ఆవిడకి ఈయనకున్న పరిచయంలో ఆయన ఈవిడికి అమౌంట్స్ ఇచ్చినట్టు, గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఇవన్నీ పేర్కొన్నారు. పేర్కొన్న తర్వాత సబ్సిక్వెంట్ గా కుక్కల విద్యాసాగర్ అని ఆయన ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ఈవిడేదో డబ్బులు డిమాండ్ చేసినట్టు, ఎక్స్టార్షన్ చేసినట్టు కేసు రిజిస్టర్ అయింది. సబ్సిక్వెంట్ గా ఈమె ఫాదరు, ఈమె గారి మదర్ ని అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. ఈవిడ కంప్లైంట్ ఏంటంటే, నన్ను ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు, నేనే తప్పు చేయలేదు, నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, కాబట్టి నాకు న్యాయం చేయండి, నా ఫోన్స్ తీసుకున్నారు, నన్ను చాలా హెరాస్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మేము ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశాము. 192 సెక్షన్ 211, 218, 220, 354D, 467, 420, 469, 471, Red with 120B and section 66A of ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ఈవేళ ఆమె గారిని పిలిచి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఉన్న క్రిమినాలిటీని బట్టి, అక్యూజర్ యొక్క పాత్రను బట్టి ఎవరెవరు దీంట్లో అక్యూజర్ గా ఉన్నారన్నది మేము సబ్సిక్వెంట్ గా మేము తెలియజేస్తాము. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది విద్యాసాగర్ మీద మెయిన్ కంప్లైంట్ ఉంది. మిగతా వాళ్ళ పేర్లు, అవి వాళ్ళ యొక్క రోల్ ఎట్లా ఉందో చూసి అవి రివీల్ చేస్తాం. ఇప్పుడు వరకు మేము ఆ అమ్మాయిని, వాళ్ళ మదర్, ఫాదర్ ని ఎగ్జామిన్ చేసాం. సబ్సిక్వెంట్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, చాలా మందిని ఎగ్జామిన్ చేయాలి, డాక్యుమెంట్స్ సీజ్ చేయాలి. చేసిన తర్వాత ఎవరెవరు రోల్ ఉందో వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాం. అప్పటి వరకు ఇప్పుడు విద్యాసాగర్ అండ్ అదర్స్, సమ్ అదర్స్ అది మేము ఇన్వెస్టిగేషన్ లో చెప్తాం. ఇప్పుడు వరకు విద్యాసాగర్ పేరు A1 అండ్ అదర్స్ పేర్లు వాళ్ళ యొక్క రోల్ ను బట్టి మేము రివీల్ చేస్తాం. అవన్నీ తర్వాత చెప్తాం.